ఓకే. ఇక్కడ 4th చాప్టర్ డిఫరెన్షియేషన్లో ఈ రోల్స్ థీరం ఆర్ రోలెస్ థీరం, అదేవిధంగా లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం, అదేవిధంగా కోషి మీన్ వాల్యూ థీరం అని 3 థీరమ్స్ ఉన్నాయి. ఈ 3 థీరమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం రోలెస్ థీరం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, if a function f maps closed interval ab to r is such that number 1 f is continuous on closed interval ab and f is derivable on open interval ab and f of a is equal to f of e, then there exists c in open interval ab such that f dash of c is equal to 0. okay, ఇక్కడ ఎఫ్ అనే ఫంక్షన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి మీద డిఫైన్ అవుతుంది. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 కదా. ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి. నెంబర్ 1, ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. నెంబర్ 2 అది. నెక్స్ట్ లాస్ట్ వన్, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఈ. ఓకే, ఈ 3 కండిషన్స్ను ఎఫ్ అనే ఫంక్షన్ సాటిస్ఫై చేస్తే దెన్ దేర్ ఎగ్జిస్ట్ సి ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. నౌ వీ హ్యావ్ టు ప్రూవ్ దిస్ థియరమ్. ప్రూఫ్. We know that if f is continuous on closed interval ab, then it is bounded and it attains its bounds. మనం ప్రీవియస్ సెక్షన్లో చదివినాం, 3rd యూనిట్లో చదివినాం. ఇఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ఏబి దెన్ ఇట్ ఈస్ బౌండెడ్ అండ్ ఆల్సో ఇట్ అటైన్స్ ఇట్స్ సుప్రీమమ్ అండ్ ఇన్ఫిమమ్ అని చదవడం జరిగింది. ఓకేనా, దాన్ని ఇక్కడ వాడుతున్నాం. ఓకేనా. Here now suppose small m and capital M are the infimum and supremum of f on closed interval ab. Okay, suppose small m and capital M are the infimum and supremum of f on closed interval ab. Appudu there exists some c and d in open interval ab such that f of c is equal to small m, f of d is equal to capital M. Okay na. ఓకే, ఇక్కడ ఎందుకు మనం ఈ ప్రాపర్టీ ప్రకారం సిన్స్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ab ఇట్ అటైన్స్ ఇట్స్ బౌండ్స్, సో దేర్ ఎగ్జిస్ట్ దట్, చూడండి, దట్ ఇంప్లైస్ దెన్ there exists c comma d in open interval ab such that f of c is equal to small m and f of d is equal to capital M. Okay. నౌ ఇక్కడ మనకు 2 కేసెస్ అరైజ్ అవుతాయి అనమాట. స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అయితే ఒకటి, స్మాల్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అయితే ఒకటి. ఓకేనా. నౌ సపోజ్ కేస్ 1, సపోజ్ స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం అంటే లోయర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్. దెన్ ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. సో లోయర్ బౌండ్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ బౌండ్ అయినప్పుడు ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్. దట్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ ab. హియర్ కే ఈజ్ కాన్స్టెంట్. సో వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ వన్? 0. ఓకేనా. సో దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0
for all x in closed interval AB. Hence, Rolle's theorem is proved. In this case, whenever small m is equal to capital M, we can easily prove that f dash of x is equal to 0 for all x in closed interval AB. Okay. So, వాయిస్ కట్ కట్ అవుతుంది సార్. ఇక్కడ f dash of c is equal to 0 అన్నాడు కదా, where c lies between a and b. ఇక్కడ f dash of x is equal to 0 for all x in closed interval AB. ఓకేనా? ఏమా డౌట్ ఏమి? హలో హలో హలో, చెప్పమ్మా. వాయిస్ కట్ కట్ అవుతుంది సార్ మీది. వాయిస్ కట్ అవుతుందా? చూడు. హలో, లేదు సార్, ఎట్లా వాయిస్ కట్ అవుతుందా? బాగానే వస్తుంది సార్. ఇప్పుడు బాగా వస్తుందా లేదా? బాగా వస్తుంది సార్. కేస్ 1 కార్ నుంచి చెప్పండి సార్. ఓకేమా, అది సెల్ దూరం. సరేలే. నా కేస్ 1 ఇక్కడ మనం కేసెస్ అరైజ్ అవుతాయి అనమాట. అంటే ఇది ఇన్ఫిమమ్ ఈజ్ ఈక్వల్ టు సుప్రీమమ్. కేస్ 1. కేస్ 2లో ఇన్ఫిమమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సుప్రీమమ్. ఓకేనా? అంటే స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ ఆర్ స్మాల్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. ఫస్ట్ కేస్ 1లో సపోజ్ స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్ అయినప్పుడు ఎఫ్ ఈజ్ ఏ కాన్స్టెంట్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి. హియర్ కే ఈజ్ కాన్స్టెంట్ కదా, కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి. ఓకే, సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ ఎక్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి అంటే ఏమి? ఇక్కడ మనకేముంది రోలెస్ థియరంలో, దేర్ ఎగ్జిస్ట్ సి ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి సచ్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఇస్ 0. అంటే ఇక్కడ ఇది రోలెస్ థియరం క్లియర్, వెరిఫై చేయబడినట్లే. ఓకే, ఇక్కడ రోలెస్ థియరం ప్రూవ్ చేయబడినట్లే. ఓకే, సో రోలెస్ థియరం ఈజ్ ప్రూవ్ ఇన్ కేస్ ఆఫ్ స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. నౌ సపోజ్ స్మాల్ ఎమ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎమ్. ఓకే, then f of x is equal to small m or capital M at some intermediate point between a and b, say at x is equal to c. ఇక్కడ m is not equal to m, small m is not equal to capital M అయినప్పుడు క్లోజ్ అది ఓపెన్ ఇంటర్వెల్ ab ఆర్ a కామా b ల మధ్య ఏదో ఒక పాయింట్ వద్ద f of x అనేది స్మాల్ m కానీ క్యాపిటల్ M కానీ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ ఫిగర్స్ చూడండి. ఫస్ట్ ఫిగర్, ఇక్కడ ఫిగర్ ఇలా ఉంది అనుకోండి, గ్రాఫ్ ఇలా ఇచ్చిన ఫంక్షన్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంది అనుకోండి. ఇక్కడ మనకు స్మాల్ ఎం, ఇది స్మాల్ ఎం, ఇది క్యాపిటల్ ఎం. చూడండి, ఇది స్మాల్ ఎం అనేది లోయర్ బౌండ్ ఆర్ ఇన్ఫిమమ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఎఫ్. క్యాపిటల్ ఎం ఈజ్ అప్పర్ బౌండ్ ఆర్ సుప్రీమమ్ ఆఫ్ గివెన్ ఫంక్షన్ ఎఫ్. ఓకేనా? ఈ పాయింట్ ఏ, దిస్ వన్ బి, అట్ పాయింట్ సి ఎఫ్ హ్యాస్ మ్యాక్సిమం. ఓకే, హలో సార్, వసంత్ అంటే జాయిన్. వసంత ఈ మధ్యలో వచ్చినాడు. ఇది ఎక్కడున్నాడు? ఓకే, ఇక్కడ ఈ గ్రాఫ్ చూడండి ఒకసారి. ఇది ఎఫ్ అనే ఫంక్షన్ యొక్క గ్రాఫ్. ఈ గ్రాఫ్ మనం రోలెస్ థియరంలో 3 కండిషన్స్ ఉన్నాయని చెప్తున్నాం. సో ఇట్ ఈస్ ఎఫ్, ఈ ఏ బిల మధ్య ఉంది గ్రాఫ్. ఓకే, సో హియర్ ఎఫ్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఎఫ్. ఓకే, ఈ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి. ఇట్ ఈస్ క్లియర్ కదా, ఎక్కడ కానీ బ్రేక్స్ లేవు. అండ్ ఆల్సో ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి.
ఓకే, ఇది స్మూత్ కర్వ్, ఎక్కడే కానీ షార్ప్ పాయింట్స్ అనేటివి లేవు. సో ఇట్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్ ఇంటర్వెల్ ఏబి అండ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి. థర్డ్ కండిషన్ ఏముంది, ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. అంటే గ్రాఫ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఎప్పుడు ఒకే ఎత్తులో ఉంటాయి ఎక్స్ యాక్సిస్ నుంచి. గ్రాఫ్ యొక్క ఎండ్ పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఒకే ఎత్తులో ఉంటాయి అన్నమాట, ఒకే హైట్లో ఉంటాయి. చూడండి, ఇది గ్రాఫ్ చూడండి. సో ఇది స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండింగ్ పాయింట్. సో ఇది చూడండి, ఈ డిస్టెన్స్ ఒకటే. ఓకే, ఇక్కడేమో ఎఫ్ ఆఫ్ ఏ, దీని వాల్యూ ఏ వద్ద ఎఫ్ యొక్క వాల్యూ ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, ఇక్కడ ఎఫ్ ఆఫ్ బి. ఓకే, బట్ ఈ రెండు ఈక్వల్ కదా, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి ఒకే హైట్లో ఉన్నాయి. సో ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి, సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం, సో లో ఇన్ఫిమమ్. ఓకే, అంటే ఇక్కడ ఇచ్చినటువంటి గ్రాఫ్ రోలేస్ థీరం యొక్క 3 కండిషన్స్ సాటిస్ఫై చేసింది. నెక్స్ట్ ఇక్కడ సి వద్ద ఎఫ్కే మ్యాక్సిమం వాల్యూ ఉంది చూడు, క్యాపిటల్ ఎం. అట్ సి ఎఫ్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ సే ఎం. Okay, now this is the first graph. Now second graph. ఇలా తీసుకుందాం, రివర్స్లో తీసుకుందాం గ్రాఫ్. చూడండి, ఇక్కడ ఏ పాయింట్ బి పాయింట్ ఇక్కడ ఉంటుంది. తర్వాత సో ఇది క్యాపిటల్ ఎమ్, ఇది క్యాపిటల్ ఎంఏ, ఇది స్మాల్ ఎం. ఎందుకంటే దీని వాల్యూ ఇక్కడ ఎఫ్ వాల్యూ లీస్ట్ ఉంటుంది కాబట్టి ఇది స్మాల్ ఎం. ఈ ఎఫ్ వాల్యూ హైయెస్ట్ ఉంటుంది అన్నమాట క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబిలో, కాబట్టి క్యాపిటల్ ఎం. సో ఇది కూడా క్యాపిటల్ ఎం అవుతుంది. ఎందుకు, ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ బి కదా, అంటే ఎండ్ పాయింట్స్ ఎప్పుడు కూడా ఒకే హైట్లో ఉంటాయి ఎక్స్ యాక్సిస్ నుంచి. కాబట్టి హియర్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్. సో హియర్ ఆల్సో ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏబి అండ్ ఎఫ్ ఈజ్ డిరైవబుల్ ఆన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి అండ్ ఆల్సో ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఎందుకంటే ఈ ఎండ్ పాయింట్స్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఒకే హైట్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎం. ఓకే, సో రోలేస్ థీరం యొక్క 3 కండిషన్స్ ఫంక్షన్ ఎఫ్ సాటిస్ఫై చేసింది. ఓకేనా. ఆల్సో ఇక్కడ ఇన్ఫర్మ్ ఎక్కడ వచ్చింది, పాయింట్ సి వద్ద అనుకుందాం. సి వద్ద ఎఫ్ హ్యాస్ ఇన్ఫర్మ్ సే స్మాల్ ఎం. ఓకే, ఓకే స్మాల్. సో ఇక్కడ సిని ఏమంటామంటే సి వద్ద ఎఫ్ అనేది మ్యాక్సిమం వాల్యూని కలిగి ఉంది అంటే అర్థం సి ఈజ్ ది స్టేషనరీ పాయింట్ ఆఫ్ ఎఫ్ అంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, సి వద్ద ఎఫ్ అనేది మినిమం వాల్యూ కలిగి ఉంది, అంతే కదా, లీస్ట్ వాల్యూ. సో హియర్ ఆల్సో సి ఈజ్ కాల్డ్ స్టేషనరీ పాయింట్ ఆఫ్ ఎఫ్ అంటారు. ఓకే, ఇక్కడ సిని స్టేషనరీ పాయింట్ అంటారు, ఇక్కడ సిని స్టేషనరీ పాయింట్ అంటారు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో బై ఇంటీరియర్ ఎక్స్ట్రీమమ్ థీరం అట్ స్టేషనరీ పాయింట్ ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మీకు ఎక్కడ వచ్చి ఉంటుందంటే ఇంటర్మీడియట్లో వస్తుంది అనమాట. ఇక్కడ ఇంటర్మీడియట్లో మీకు సెకండ్ ఇయర్లో వస్తుంది. అట్ మ్యాక్సిమం ఆర్ మినిమం పాయింట్ డెరివేటివ్ ఆఫ్ ఏ ఫంక్షన్ షుడ్ బి 0. ఓకే, ఇక్కడ కూడా ఇక్కడ క్యాపిటల్ ఎం ఎక్కడైతే వస్తుందో అక్కడ హియర్ సి పాయింట్, ఇక్కడ స్మాల్ ఎం ఎక్కడైతే వస్తుందో అక్కడ, ఇక్కడ కూడా సి అనుకుంటున్నాం. సో ఆ సి అనేది స్టేషనరీ పాయింట్ అవుతుంది కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, వేర్ సి లైస్ బిట్వీన్ ఏ అండ్ బినే కదా, సి అనేది ఏబీల మధ్యలోనే ఉంది. చూడండి, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ ఏబి.
Hence the theorem. Okay, very simple. This is the Rolle's theorem. Understand? Hello. ఓకే Yes, సార్. sir. ఈ 10 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. Okay, sir. ఓకే, Okay, ఇప్పుడు sir. దీనికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. One minute. Verify Rolle's theorem. In the interval closed interval AB for the function f of x is equal to x minus a whole power m x minus b whole power n, where m and n being positive integers. Okay, here we have to verify Rolle's theorem for given function. Okay, given function f of x is equal to x minus a whole power m x minus b whole power n. Okay, now it is a polynomial of degree m plus n. Here f of x is a polynomial of degree m plus n. Okay, so that f is continuous on closed interval AB. Okay, also derivable on open interval AB, and f is derivable on open interval AB. Okay, now third condition verify cheyali. So f of a is equal to, ikkada manam x place lo a రాద్దాం. Okay, a minus a whole power m a minus b whole power n. So a minus a is equal to ఏమవుతుంది, 0 అవుతుంది. 0 into something is 0. Similarly f of b is equal to, ఇక్కడ మనం x ప్లస్ లో b రాస్తాం. b minus a whole power m into b minus b
whole power n. So here also b minus b kada ikkada, so 0 avutundi, something into 0 is 0. Therefore we have f of a is equal to f of b. Okay, చూడండి ఇక్కడ ఇదేమో రోలేస్ థియరం యొక్క ఫస్ట్ కండిషన్, ఇదేమో సెకండ్ కండిషన్, ఇది థర్డ్ కండిషన్. ఓకే, రోలేస్ థియరం యొక్క 3 కండిషన్స్ను ఎఫ్ సాటిస్ఫై చేసింది. అయితే చెక్ చేద్దాం వెదర్ సి దేర్ ఎగ్జిస్ట్ సి ఇన్ ఓపెన్ ఇంటర్వెల్ ఏబి such that f dash of c is equal to 0. ఓకే, దానికోసం మనం ఏం చేద్దామంటే ఎఫ్ యొక్క డెరివేటివ్ని కనుక్కుందాం. సో హియర్ f of x is equal to x minus a whole power m into x minus a whole power m. So now f of x is equal to x minus a whole power m into x minus b whole power n. Okay, now differentiate with respect to x. Okay, then f dash of x is equal to ఇక్కడ uv ఫార్ములా అప్లై చేస్తాం, దీన్ని u అనుకుందాం, దీన్ని v అనుకుందాం. ఓకే, సో అప్పుడు x మైనస్ ఏ హోల్ పవర్ m ఇంటూ n ఇంటూ x మైనస్ b హోల్ పవర్ n మైనస్ 1 ప్లస్ m ఇంటూ x మైనస్ ఏ whole power m minus 1 into x minus b whole power n. Okay, so that is equal to ఇక్కడ మనకు x minus a whole power m, ఇక్కడ x minus b whole power n కామన్ వస్తుంది అన్నమాట. తీద్దాం, x minus a whole power m x minus b whole power n కామన్ వస్తే n ఇంటూ x minus b whole power minus 1 ఉంటుంది. ఇక్కడేమో m ఇంటూ x minus a whole power minus 1. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్ టు x minus a whole power m x minus b whole power n into n by x minus b plus m by x minus a. Okay, this is f dash of x. Now suppose f dash of x is equal to 0. That implies సో ఇది కదా f dash of x అంటే అప్పుడు x minus a whole power m x minus b whole power n n by x minus b plus m by x minus a is equal to 0. That implies we get n by x minus b plus m by x minus a is equal to 0. That implies LCM తీసుకుంటే x minus b into x minus a. So n into x minus a plus m into x minus b
is equal to 0. That implies n into x minus a plus m into x minus b అవుతుంది is equal to 0 అవుతుంది ఎందుకంటే ఇక్కడ డినామినేటర్ ఇక్కడ వస్తే 0 అయిపోతుంది. సో దట్ ఇంప్లైస్ nx minus na plus mx minus mb is equal to 0. ఇక్కడ nx ఉంది, ఇక్కడ mx ఉంది కదా. That implies x కామన్ తీస్తే n plus m minus of na plus mb is equal to 0. That implies x is equal to ఏమవుతుంది na plus mb divided by n plus m. Let it be c. దీన్ని c అనుకుందాం. ఓకే, then clearly here this value lies between a and b. Okay, a is less than na plus mb by n plus m is less than b. That implies a is less than c is less than b. Okay, so therefore there exists c in open interval ab such that f dash of c is equal to 0. Okay, hence Rolle's theorem is verified. ఓకే, ఈ ప్రాబ్లమ్స్ కూడా 4 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ప్రాబ్లం 2. Examine the applicability of Rolle's theorem. For of x is equal to 1 minus of x minus 1 whole power 2 by 3 on closed interval 0, 2. ఈ ప్రాబ్లం చాలా చిన్నగా ఉంటుంది, బట్ ఇది 10 మార్క్స్ అడిగినాడు ఒకసారి. ఓకే, మీకు ఇది 4 మార్క్స్ కానీ 10 మార్క్స్ కానీ వస్తుంటుంది. Be careful. Solution. Given function f of x is equal to 1 minus of x minus 1 whole power 2 by 3 on closed interval 0, 2. Okay, it is an algebraic function and hence it is continuous on closed interval AB. Okay, first condition.
easily be, first condition is verified easily. Okay, since f is an algebraic function, f is continuous. On closed interval AB. Okay, here closed interval AB, in place of closed interval AB I have to write 0, 2. Okay, now differentiate the given function with respect to x. Now f dash of x is equal to ఏమవుతుంది d by dx of 1 minus x minus 1 whole power 2 by 3. So that is equal to 1 యొక్క differentiation 0 minus ఇది ఎలా ఉంది x power n రూపంలో ఉంది అంటే n into x power n minus 1 ఫార్ములా. సో 2 by 3 x minus 1 whole power 2 by 3 minus 1. ఓకేనా? So that is equal to minus 2 by 3 x minus 1 power 2 by 3 minus 1 అంటే minus 1 by 3. So that is equal to minus 2 by 3 1 by x minus 1 whole power 1 by 3. ఓకే, ఇక్కడ డినామినేటర్లో x minus 1 ఉంది కాబట్టి x ప్లేస్లో 1 రాస్తే ఏమవుతుంది, డినామినేటర్ 0 అవుతుంది. అప్పుడు టోటల్గా వాల్యూ 1 by 0. సో 1 by 0 నాట్ డిఫైన్డ్ కదా, అంటే f dash వాల్యూ ఈజ్ నాట్ డిఫైన్డ్ అట్ x is equal to 1. Understand? That implies f dash is not defined at x is equal to 1. That implies f is not derivable at x is equal to 1. 1 belongs to open interval 0, 2. Okay. That implies condition 2 of Rolle's theorem is not satisfied. Okay, okay, this is the solution of our second problem. ఓకే, ఈ కొంత రాసినందుకు 10 మార్క్స్కి ఇచ్చినాడు. ఓకే, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. Problem number 3. Discuss the applicability of Rolle's theorem .
for the function f of x is equal to x cubed minus 6x square plus 11x minus 6. Okay, where a is equal to 1, sorry, where a is equal to 1, b is equal to 3. ఓకే, ఈ ఇచ్చిన ఫంక్షన్కు రోలెస్ థియరం అప్లై అవుతుందా కాదా చెక్ చేయాలి. సొల్యూషన్ given function f of x is equal to x cubed minus 6x square plus 11x minus 6 on close interval 1 comma 3. Okay, since it is polynomial of degree 3, it is continuous on closed interval 1 comma 3 and derivable on open interval 1 comma 3. So it is very clear. Since f is a polynomial in x of degree 3, f is continuous on close interval 1 comma 3 and derivable on open interval 1 comma 3. Okay, two conditions satisfy covered. Now f of a is equal to f of b check చేద్దాం. So for that f of 1 is equal to ఇక్కడ x ప్లస్ లో 1 రాస్తాం. సో 1 cube minus 6 into 1 square plus 11 into 1 minus 6, that is equal to, ఇది సింప్లిఫై చేస్తే 0 అవుతుంది. అదేవిధంగా f of 3 is equal to 3 cubed minus 6 into 3 square plus 11 into 3 minus 6. So 27 54 plus 33 minus 6. So 27 33 60 minus 60, that is equal to 0. So here we have f of 1 is equal to f of 3. Therefore f of 1 is equal to f of 3. So manaku third condition kuda satisfy kavadu. Okay, therefore f satisfies three conditions of Rolle's theorem. Okay,
Okay, now f dash of x is equal to f of x ఏమి ఇచ్చినాడు? Here f of x is equal to x cubed minus 6x square plus 11x minus 6. దీన్ని x దృష్ట్యా డిఫరెన్షియేట్ చేయాలి. సో చేస్తే 3x square minus 12x plus 11. ఓకేనా? సపోజ్ f dash of x is equal to 0. Okay, then three x square minus 12x plus 11 is equal to 0. So దీనికి రూట్స్ కనుక్కోవాలి. It is a quadratic equation. So its roots are given by x is equal to minus b plus or minus square root of b square minus 4ac by 2a. Okay, మనకు చూడండి ఇప్పుడు ax square plus bx plus c is equal to 0 is a quadratic equation. Then its roots are given by minus b plus or minus square root of b square minus 4ac by 2a. సో ఈ ఫార్ములాను అప్లై చేస్తాము ఇక్కడ. సో ఈ ఈక్వేషన్ ax square plus bx plus c is equal to 0 తో కంపేర్ చేస్తే here a is equal to 3, b is equal to minus 12, c is equal to 11. ఓకేనా? then x is equal to, so minus b అంటే minus of minus 12 plus or minus square root of b square అంటే minus 12 square minus 4ac by 2a. Okay, so that is equal to minus of minus 12 అంటే plus 12 plus or minus root of 12 square minus 12 square means 144 minus 132 అవుతుంది. ఓకే, డివైడెడ్ బై 6. So that is equal to 12 plus or minus square root of 2 1 అంతే కదా, divided by 6. That is equal to 12 plus or minus root 12 ఏం రాసుకోవచ్చు 3 into 4 by 6. So that is equal to 12 plus or minus 2 into root 3 divided by 6. So 2 common తీస్తే 6 plus or minus root 3 by 6. So that is equal to 2 1 is 2 3. So 6 plus or minus root 3 by 3. Okay, so that is equal to 6 by 3 రాయొచ్చు. ఇక్కడ
ఇక్కడ √3/3. So that is equal to 2 plus or minus 1/√3. ఇక్కడ టూ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, ఈ టూ వాల్యూస్ ఏమవి? 2 plus 1/√3 and 2 minus 1/√3. ఓకే, so that is equal to 2 plus 1/√3 and 2 minus 1/√3. ఈ టూ వాల్యూస్ ఈ రెండు కూడా ఓపెన్ ఇంటర్వెల్ 1,3లో ఉంటాయి అన్నమాట. సో హియర్ 2 plus 1/√3, 2 minus 1/√3 in open interval 1,3. Okay, so therefore in this case there exists C in open interval AB or C in open interval 1,3 such that f dash of C is equal to 0. Okay, hence Rolle's theorem is verified. Okay, this is the third solution of third problem. Any doubts? No, sir. ఈ ప్రాబ్లమ్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేయండి. కొన్ని 2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇస్తాను. ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్. So discuss the applicability of Rolle's theorem. Okay, number 1, f of x is equal to sin x, where a is equal to 0, b is equal to 2 pi. Okay, number 2, f of x is equal to log of x square plus ab divided by x into a plus b in closed interval ab, where a is greater than 0. Okay, సో ఈ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో మనం లాగ్రాంజెస్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఏం లేదు. ఓకే బా.